ఈనాటి మన సంభాషణకు స్వాగతం. మనం బైబిల్లోని సంఖ్యాకాండం 22వ అధ్యాయం నుంచి ఒక కథను పరిశీలిస్తున్నాం. ఆహ్! ఇది చాలా అంటే నాటకీయమైన కథ కదా. అవునవును. బాలాకు, ప్రవక్త అయిన బిలాము, మరి ఆ మాట్లాడే గాడిద కథ. అదే. ఈ కథ విన్నప్పుడు చాలా ఆలోచనలొస్తాయి. ఖచ్చితంగా. ఇది కేవలం అద్భుతం గురించే కాదు. మానవ స్వభావం, దేవుని సంకల్పం, కొన్నిసార్లు మనం కళ్ల ముందు ఉన్న నిజాలను కూడా ఎలా చూడలేమో అన్న దాని గురించి కూడా. మన చర్చకు ఆధారం సంఖ్యాకాండం 22వ అధ్యాయమే కదా. అవును. దాని ఆధారంగానే మనం మాట్లాడుకుందాం. సరే, కథ నేపథ్యం చూస్తే ఇశ్రాయేలీయులు ఎడారి ప్రయాణం తర్వాత యెరికోకు ఎదురుగా మోయాబు మైదానాల్లో విడిది చేశారు. ఆహా! అవును. సంఖ్యాకాండం 22:1లో అదే ఉంది. వాళ్ల సంఖ్య చాలా పెద్దది. మరి అప్పటికే వాళ్ళు అమోరీయుల లాంటి బలమైన జాతుల్ని ఓడించారని తెలిసి మోయాబు రాజు బాలాకు అతని ప్రజలు అంటే తీవ్రంగా భయపడిపోయారు. అది మామూలు భయం కాదు. 22వ అధ్యాయం 2-4 వచనాల్లో చూస్తే వాళ్ళ భయం ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తుంది. అవును, ఆ మాట చూడండి. ఎద్దు బీటి పచ్చికను నాకివేయునట్లు ఈ జనసమూహము మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు నాకివేయును అని మోయాబీయులు మిద్యాను పెద్దలతో అన్నారు. అంటే వాళ్ళ ఉనికికే ప్రమాదం అనిపించిందనమాట. వాళ్ళ రాజ్యం, సంస్కృతి అన్నీ పోతాయేమో అని. అది అస్తిత్వపరమైన భయం. ఈ భయంతో బాలాకు ఏం చేశాడు? ఒక చాలా విచిత్రమైన పని చేశాడు. సైన్యంతో పాటు ఇంకేడో శక్తిని వాడాలనుకున్నాడు. అవును, ఆధ్యాత్మిక శక్తి. బెయోరు కుమారుడైన బిలాము అనే ఒక ప్రవక్త ఉన్నాడు. అతనికి పిలుపు పంపాడు. దేనికి? ఇశ్రాయేలీలను శపించమని. అసలొక రాజు ఇంత పెద్ద జనసమూహాన్ని శపించమని ఒక ప్రవక్తను అడగడం, ఈ ఆలోచనే కొంచెం వింతగా లేదా? మనకిప్పుడలా అనిపించొచ్చు. కాని ఆ కాలంలో, అంటే ప్రాచీన సమీప ప్రాచ్యంలో మాటలకు చాలా శక్తి ఉందని నమ్మేవారు. ముఖ్యంగా ప్రవక్తల మాటలకు. అంటే శాపాలు, దీవెనలు నిజంగా పనిచేస్తాయని నమ్మేవారా? గట్టిగా నమ్మేవారు. బాలాకు కూడా బిలాము గురించి అదే నమ్మాడు. అతను శపిస్తే శాపం తగులుతుందని, దీవిస్తే దీవెన కలుగుతుందని. 22:6లో అదే ఉంది కదా. అందుకే అతను దూతలను పంపినప్పుడు ఊరికే పంపలేదు, వాళ్ల చేతికి ఏదో ఇచ్చి పంపాడు. ఆ సోదె సొమ్ము అంటే ఆ శాపం పలికినందుకు ప్రతిఫలమనమాట. ఇది బాలాకు ఆ పనికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో, ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నాడో చూపిస్తుంది. సరే, దూతలు బిలాము దగ్గరకు వెళ్లారు. రాజు కోరిక చెప్పారు. అప్పుడు బిలాము ఏమి చేశాడు? వెంటనే ఒప్పుకున్నాడా? లేదు లేదు. అక్కడే కథలో మొదటి మలుపు. అతను వెంటనే సరే అనలేదు. ఈ రాత్రి ఇక్కడుండండి, యెహోవా నాతో ఏమి సెలవిచ్చునో నేను తెలుసుకొని మీతో చెప్పెదను అన్నాడు. అంటే దేవుణ్ణి సంప్రదిస్తానని చెప్పాడు. ఆ రాత్రి దేవుడు బిలాముతో మాట్లాడా? అవును, మాట్లాడాడు. ఆ వచ్చినవాళ్లు ఎవరని అడిగాడు. బిలాము అంతా వివరించాడు. బాలాకు తననెందుకు పిలిచాడో చెప్పాడు. మరి దేవుడేమన్నాడు? దేవుని సమాధానం చాలా అంటే చాలా స్పష్టంగా ఉంది. నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడినవారు అని ఖచ్చితంగా చెప్పేశాడు. ఎలాంటి సందేహానికి తావు లేకుండా. ఏమాత్రం లేదు. ఇశ్రాయేలీయులు దేవునిచేత ఆశీర్వదించబడిన వాళ్ళు, వాళ్లని శపించకూడదు, వాళ్ల దగ్గరికి వెళ్ళకూడదు. ఇంతకన్నా స్పష్టంగా ఎలా చెప్పగలరు? ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే దేవుని చిత్తం స్పష్టంగా తెలిసాక బిలాము ఎలా ప్రవర్తించాడనేదే కథను నడిపిస్తుంది. దేవుడు చెప్పినట్లే బిలాము మరుసటి ఉదయం ఆ అధికారులను వెనక్కి పంపేశాడు. మీతో రాననే యెహోవా సెలవియ్యలేదు అని చెప్పాడు. పైకి చూస్తే ఇది మంచి విధేయతే కదా. పైకి అలాగే కనిపిస్తుంది. ప్రవక్త దేవుని మాట విన్నాడు అనిపిస్తుంది. కాని కథ ఇక్కడితో ఆగిపోలేదు. అంటే బిలాము దేవుని మాట చెప్పాడు, నిజమే. కాని అతని మనస్సులో ఏముంది? బాలాకు ఇచ్చే బహుమానాలు, ఘనత, వాటిమీద ఆశలేదా? దేవుడు వద్దు అన్నాక కూడా ఆ ఆలోచన పోలేదా? అదే అసలు ప్రశ్న. అవును, ఎందుకంటే బాలాకు ఊరుకోలేదు. అతని ఇంకా పట్టుదలగా ఉన్నాడు. సరిగ్గా. బిలాము రానన్నాడని తెలియగానే ఈసారి ఇంకా పెద్ద అధికారులను, ఇంకా ఎక్కువ మందిని పంపాడు. అంతేకాదు, ఈసారి ఆఫర్ కూడా పెంచాడు. నీకు బహుఘనత ఇస్తాను, నువ్వు ఏదడిగితే అది చేస్తాను, దయచేసొచ్చి ఆ ప్రజలను శపించు అని. అంటే దాదాపుగా ఏదైనా ఇస్తానన్నట్లు. ఇది మామూలు ప్రలోభం కాదు. మొదటిసారి కాదన్నా ఇంకా పెద్ద బహుమతి, ఇంకా గొప్ప గౌరవమిస్తామంటే ఎవరైనా ఆలోచిస్తారేమని బాలాకు ప్లాన్. మరిప్పుడు బిలాం ఏమన్నాడు? ఈసారి అతని స్పందన ఎలా ఉంది?
ఇక్కడే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. బిలాము పైకి చాలా నీతిగా మాట్లాడాడు. బాలాకు తన ఇల్లంతా వెండి బంగారమిచ్చినా నేను నా దేవుడైన యెహోవా మాట మీరను, చిన్న పనిగాని పెద్ద పనిగాని చేయలేను అన్నాడు. ఆహా, వినడానికి చాలా భక్తిగా ఉంది. ఉంది. కాని ఆ వెంటనే ఏమన్నాడో చూడండి. అయితే మీరు కూడా దయచేసి ఈ రాత్రి ఇక్కడుంటండి. యెహోవా నాతో ఇంకేమైనా చెప్తాడేమో తెలుసుకుంటాను అని వాళ్ళని ఆపాడు. ఇదే ఆశ్చర్యం. దేవుడు ముందే అంత స్పష్టంగా వద్దు అన్నాడు కదా, మళ్ళీ అడగడం ఎందుకు? ఇంకేం చెప్పాలనాశిస్తున్నాడు? అక్కడే ఉంది అసలు విషయం. అతని అంతర్గత సంఘర్షణ బయటపడింది. దేవుని చిత్తం తెలుసు, కాని బహుమానాల మీద, ఆ ఘనత మీద ఆశ చావలేదు. బహుశా దేవుడు మనసు మార్చుకుంటాడేమో, ఏదైనా లూప్హోల్ దొరుకుతుందేమో అని ఆశపడ్డాడా? ఇది మనక్కూడా ఒక పాఠం లాంటిది కదా. దేవుని చిత్తం తెలిసినా మన కోరికలు మనల్ని ఎలా పక్కదారి పట్టిస్తాయో. సరే, ఇంకోసారి అడిగి చూద్దాం ఏమో అనుకోవడం ఎంత ప్రమాదమో. ఖచ్చితంగా. బిలాము ఉదాహరణ అదే చూపుతుంది. మరి దేవుడు ఈసారి ఎలా స్పందించాడు? అది కూడా ఆసక్తికరమే. దేవుడు, ఆ మనుషులు నిన్ను పిలవడానికి వచ్చారు కనుక సరే లేచి వాళ్ళతో వెళ్ళు, కాని నేను నీతో చెప్పిన మాట మాత్రమే నువ్వు చెయ్యాలి అని సెలవిచ్చాడు. ఇది అనుమతా లేకొక పరీక్ష? వెళ్ళమన్నాడు, కాని షరతు పెట్టాడు. అదే పెద్ద ప్రశ్న. వ్యాఖ్యాతలు రకరకాలుగా అంటారు. బహుశా బిలాము మొండిపట్టుదలకు దేవుడు అనుమతి ఇచ్చాడేమో, కాని అతని ఉద్దేశ్యం తప్పు అని దేవునికి తెలుసు. లేదా దేవుడు తన ప్రణాళికను ఎలాగైనా నెరవేరుస్తాడు, బిలాము వెళ్ళినా శపించలేడని చూపించడానికే ఇలా చేశాడేమో. ఏదేమైనా ఈ షరతులతో కూడిన అనుమతి తర్వాత జరగబోయే దానికి దారితీసింది. ఉదయం లేచాడు బిలాము. గాడిదకు గంత కట్టాడు. మోయాబు అధికారులతో బయల్దేరాడు. అంత సవ్యంగానే అనిపించింది మొదట. కాని అతను వెళ్తుంటే ఊహించనిది జరిగింది. 22వ వచనం చూడండి. అతడు పోవుచుండగా దేవుని కోపము రగులుకొనెను. ఆశ్చర్యంగా ఉంది. దేవుడే కదా వెళ్ళమని చెప్పింది, మరిప్పుడెందుకు కోపం? ఇదే కీలకమైన పాయింట్. బహుశా దేవుడు అతని చర్యను అంటే వెళ్లడాన్ని అనుమతించాడు, కాని అతని ఉద్దేశ్యం అంటే లోపలున్న ఆశ, బహుమానాల మీద వ్యామోహం, శపించాలనే కోరిక దేవునికి నచ్చలేదు. పైకి విధేయత చూపినా లోపల దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నాడని దేవునికి తెలుసు. అందుకే కోపం వచ్చింది. అందుకే యెహోవా దూత కత్తి దూసుకుని దారిలో నిలబడ్డాడు, అతనికి అడ్డుగా. అవును, ఇక్కడే కథలో ఇంకో విచిత్రమైన ముఖ్యమైన మలుపు. ఏమిటది? ఆ దూతను, కత్తిపట్టుకున్న ఆ దైవదూతను గొప్ప ప్రవక్త అయిన బిలాము చూడలేకపోయాడు. కాని అతని గాడిద చూసింది. సరిగ్గా. ఇది నమ్మశక్యం కాని విషయం కదా. ప్రవక్త కళ్ళు మూసుకుపోయాయి, ఒక జంతువు కళ్ళు తెరుచుకున్నాయి. అంటే ఆధ్యాత్మికంగా చూడాల్సిన వ్యక్తి చూడలేకపోయాడు, మామూలు జంతువు చూసింది. ఇది బిలాము ఎంతగా తన స్వంత ఆలోచనల్లో, ఆశల్లో మునిగిపోయాడో చూపిస్తుంది. దేవుని సంకేతాలను గ్రహించే స్థితిలో లేడు. ఆ తర్వాత జరిగిన 3 సంఘటనలు దీన్ని ఇంకా స్పష్టం చేస్తాయి కదా. అవును. మొదటిసారి గాడిద దూతను చూసి దారితప్పి పొలంలోకి వెళ్ళింది. బిలాముకు కారణం తెలియదు, కోపంతో దాన్ని కొట్టాడు. రెండవసారి ఒక ఇరుకైన ద్రాక్షతోటల సందులో దూత నిలబడ్డాడు. గాడిద గోడకు ఒరిగింది, బిలాము కాలు నొక్కుకుపోయింది. అతను మళ్లీ కొట్టాడు. మూడోసారి ఇంకా ఇరుకైన చోట దూత అడ్డంగా ఉన్నాడు. గాడిద ముందుకు వెళ్ళలేక కింద కూలబడిపోయింది. అప్పుడు బిలాముకు పట్టలేని కోపమొచ్చింది. కర్రతో మూడోసారి కొట్టాడు. పాపమా గాడిద ప్రతిసారీ యజమానిని కాపాడటానికే ప్రయత్నించింది. అదే కదా విచిత్రం. అది దూతను తప్పించుకోడానికి పక్కకు జరిగింది, గోడకు ఒరిగింది, చివరికి కదల్లేదు. అన్నీ బిలాము ప్రాణం కాపాడటానికే. కాని అతను తన కోపంలో, అసహనంలో, బహుశా డబ్బులు రావేమో అన్న ఆతృతలో గాడిద ఎందుకిలా చేస్తోందో గ్రహించలేకపోయాడు. అతను పూర్తిగా తన లోకంలో మునిగిపోయాడు. అవును. ఇక అప్పుడు జరిగింది కథలో అత్యంత నాటకీయమైన, అందరికీ తెలిసిన సంఘటన. ఆ గాడిద. యెహోవా ఆ గాడిద నోరు తెరిచాడు. అది మాట్లాడింది. అవును, నన్ను ఎందుకు 3 సార్లు కొట్టావు, నేనేం చేశాను అని అడిగింది. ఒక్క క్షణం ఆలోచించండి, ఒక గాడిద మాట్లాడుతోంది. ఇది మామూలు అద్భుతం కాదు. ఇది బిలాముకు ఒక పెద్ద హెచ్చరిక, అతని ఆధ్యాత్మిక అంధత్వాన్ని ఎత్తిచూపటం. ఆశ్చర్యమేంటంటే బిలాము వెంటనే షాక్ అవ్వలేదు. అదే కదా.
అతను ఎంత కోపంలో ఉన్నాడంటే, ఎంత తన ఆలోచనలలో మునిగిపోయాడంటే, ఒక గాడిద మాట్లాడటం కూడా అతనికి వింతగా అనిపించలేదు. దానితో వాదనకి దిగాడు. నువ్వు నన్ను ఎదిరించావు, నా చేతిలో కత్తి ఉంటే నిన్ను చంపేసేవాణ్ణి అన్నాడు. ఇది అతని మానసిక పరిస్థితికి అద్దం పడుతుంది. తర్కం, వివేచన అన్నీ పక్కన పెట్టేశాడు. అప్పుడు గాడిద ఏమంది? అది చాలా తెలివిగా మాట్లాడింది. నేను నీదాన్ని అయినప్పటినుంచి నువ్వు ఎక్కుతున్న నీ గాడిదనే కదా, నేనెప్పుడైనా నీకిలా చేశానా? అంటే నా ప్రవర్తన ఎప్పుడూ లేనంత వింతగా ఉంది, దీనికి కారణం ఉంది అని పరోక్షంగా చెప్పింది. దానికి బిలాము లేదు అని ఒప్పుకోక తప్పలేదు. ఈ సంభాషణ నిజంగా ఆహా అనుకునే క్షణం. అవును, ఒక జంతువు తన యజమాని అయిన ప్రవక్త కంటే ఎక్కువ వివేకం చూపించింది. ఇది మనకొక పాఠం. దేవుని సందేశాలు, హెచ్చరికలు మన ఊహించని చోట్ల నుంచి కూడా రావచ్చు. మనం వాటిని వినడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అనేదే ముఖ్యం. బిలాము తన అహం వల్ల, కోరికల వల్ల ఆ సంకేతాలను మిస్సయ్యాడు. సరిగ్గా ఆ సంభాషణ జరుగుతున్నప్పుడే యెహోవా బిలాము కళ్ళు తెరిపించాడు. అవును, అప్పుడు చూశాడు దూసిన కత్తితో దారిలో నిలబడి ఉన్న యెహోవా దూతను. వెంటనే తల వంచి సాష్టాంగ నమస్కారం చేశాడు. వాస్తవం తెలిసింది. ఆ క్షణంలో అతనికి అంతా అర్థమై ఉంటుంది. తన గాడిద ఎందుకు అలా చేసిందో, తానెంత ప్రమాదంలో పడ్డాడో, తన దారి దేవునికి ఎంత నచ్చలేదో. ఆధ్యాత్మిక గుడ్డితనం పోయింది. కాని దానికి గాడిద మాట్లాడాల్సొచ్చింది, దూత ప్రత్యక్షం కావాల్సొచ్చింది. దూత ఊరుకోలేదు. బిలామును గట్టిగా మందలించాడు. ఎందుకు నీ గాడిదను 3 సార్లు కొట్టావు అని అడిగి, నీ నడత నా దృష్టికి విపరీతమైనది, చెడ్డది, అందుకే నేను నీకు విరోధిగా వచ్చాను అని స్పష్టం చేశాడు. అంతేకాదు, గాడిదే తన ప్రాణం కాపాడిందని కూడా చెప్పాడు కదా. అవును, ఆ గాడిద నన్ను చూసి పక్కకు తొలగకపోతే నిన్ను చంపి దాన్ని బ్రతికించి ఉండేవాణ్ణి అన్నాడు. ఇది చాలా తీవ్రమైన హెచ్చరిక. బిలాము చర్యల వెనుక ఉన్న ఉద్దేశ్యం దేవునికి తెలుసని, అది తప్పని ఈ మాటలు నిరూపించాయి. ఆ గాడిద గ్రహణశక్తి లేకపోతే బిలాము కథ అక్కడే ముగిసేది. ఇది విధేయత ఎంత ముఖ్యమో, అవిధేయత ఎంత ప్రమాదకరమో చూపిస్తుంది. తన తప్పు పూర్తిగా తెలిసాక బిలాము, నేను పాపం చేశాను, నీ దృష్టికి ఇది తప్పైతే నేను వెనక్కి వెళ్ళిపోతాను అని పశ్చాత్తాపబడ్డాడు. అతని పశ్చాత్తాపం నిజమే అనిపిస్తుంది ఆ క్షణంలో. కాని దూత అతన్ని వెనక్కి పంపలేదు. లేదు, మళ్ళీ అదే షరతు పెట్టాడు. దేవుడు మొదట చెప్పిన మాటే, సరే ఆ మనుషులతో వెళ్ళు, కాని నేను నీతో చెప్పే మాట తప్ప ఇంకేమీ మాట్లాడకూడదు. అంటే ప్రయాణం కొనసాగింది. కాని ఇప్పుడు బిలాము పూర్తిగా దేవుని ఆధీనంలో ఉన్నాడు. అతని సొంత కోరికలు పనిచేయవు. అతను కేవలం దేవుని సాధనంగా మారాడన్మాట. అలా ఆ హెచ్చరిక తరువాత బిలాము అధికారులతో కలిసి మోయాబు సరిహద్దులకు చేరుకున్నాడు. అక్కడ బాలాకు ఎదురుచూస్తున్నాడు. బాలాకు అతన్ని గౌరవంగానే ఆహ్వానించాడు. కాని అతనిలో ఇంకా అసహనం ఉంది. నిన్ను పిలిస్తే రాలేదేం, నిన్ను ఘనపరచలేననుకున్నావా అని నిలదీశాడు. బాలాకు దృష్టి ఇంకా ఆ ఘనత, ప్రతిఫలం తన రాజకీయమీదే ఉంది. అవును, బిలాము ప్రయాణంలో ఏం జరిగిందో అతనికి తెలియదు. బహుశా తెలిసినా పట్టించుకోడేమో. అతనికి కావలసింది శాపం, అంతే. కాని ఇప్పుడు బిలాము సమాధానం మారింది. అతను ఏమన్నాడు? అతను వినయంగా కాని దృఢంగా, ఇదిగో వచ్చాను, కాని ఏదైనా చెప్పడానికి నాకు శక్తి ఉందా? దేవుడు నా నోట్లో ఏ మాట పెడితే అదే పలుకుతాను అని చెప్పాడు. అతన్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. దేవుని శక్తిని, తన పరిమితిని గుర్తించినట్లున్నాడు. ఆ భయంకరమైన అనుభవం తర్వాత కనీసం ఆ సమయంలో అయినా దేవునికి లోబడటానికి సిద్ధపడ్డాడు. వాళ్లు కిరియత్ హుచ్చోతు అనే చోటికి వెళ్లారు. బాలాకు బలులు అర్పించాడు. మరునాడు బాలాకు బిలామును ఒక ఎత్తైన స్థలానికి తీసుకెళ్లాడు. అక్కడునుంచి ఇశ్రాయేలీయుల శిఖరం కనిపించింది. అవును, శిపించటానికి అంతా సిద్ధం. కాని ఇప్పుడు ఫలితం ఎలా ఉంటుందో అని తీవ్ర ఉత్కంఠ. కాని ఆ తర్వాత ఏం జరిగిందనేది వేరే కథ. సరే, ఈ కథనాన్ని ముగిద్దాం. మనం నేర్చుకున్న ముఖ్య విషయాలేమిటి? బాలాకు భయం, అది అతన్ని ఎంత దూరం తీసుకెళ్ళింది? బిలాము సంఘర్షణ, దేవుని మాట తెలిసినా ప్రలోభాలకు లొంగిపోవడం. ఇంకా ఆ గాడిద చూపిన గ్రహణ శక్తి, ప్రవక్త చూడలేనిది అది చూసింది. ఇది అద్భుతమైన వైరుధ్యం. చివరికి దేవుని సంకల్పమే నెరవేరుతుందనే సందేశం. సరిగ్గా చెప్పారు. ఈ కథ ముఖ్యంగా మానవ ఆశయం, దైవచిత్తం మధ్య ఘర్షణను చూపిస్తుంది. ఆధ్యాత్మిక అంధత్వం ఎంత ప్రమాదమో హెచ్చరిస్తుంది.
అదే సమయంలో దేవుని మార్గదర్శకత్వం ఊహించని రూపాల్లో కూడా వస్తుందని గుర్తుచేస్తుంది. ఇది కేవలం పాతకథ కాదు, మనందరిలో ఉండే పోరాటాలకు అద్దం పడుతుంది. నిజంగా ఆలోచింపజేస్తోంది. మన జీవితాల్లో దేవుని చిత్తానికి మన కోరికలకు మధ్య ఎలా నడుచుకుంటాం, ఎప్పుడు దేవుని సంకేతాలను పట్టించుకోకుండా పోతాం? అవును. ఈ చర్చను ముగిస్తూ వినేవారికి ఒక ఆలోచన. ఇది కథలో నేరుగా లేదు, కాని మనం దీనుంచి నేర్చుకోవచ్చు. ఈ కథలో ఒక జంతువు దైవ సందేశాన్ని గ్రహించగలిగింది, కాని దేవునితో మాట్లాడే ప్రవక్త గ్రహించలేకపోయాడు. ఎందుకని? మన జీవితాల్లో మన సొంత ఆశలు, భయాలు లేదా మనకున్న ముందస్తు అభిప్రాయాల వల్ల స్పష్టమైన నైతిక సంకేతాలను లేదా మన అంతరాత్మ చెప్పే మాటను మనం ఎప్పుడు విస్మరిస్తాము? మంచి ప్రశ్న. దీని గురించి ఆలోచించడం మనల్ని మనం నిజాయితీగా చూసుకోవడానికి సహాయపడుతుంది. అవును, ఆశిద్దాం.